show you how to prepare a Christmas cake. So Christmas season lo the special dish ante manaki Christmas cake. So a Christmas cake ni ela prepare chesukovalo with a simple way and without egg, only with the dry fruits tho ela chesukovalo I'm going to show you today. So let's get started. సో ఫస్ట్లీ ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మనం 1 కప్ ఆఫ్ షుగర్ని వేసుకొని దాన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి లైక్ ఏ క్యారమల్. హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి దాన్ని. ఈలోపు నేను పక్కన బౌల్లో నేను హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత నేను మెల్ట్ అయిన క్యారమెల్లో హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నాకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. సీ, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మెల్టెడ్ షుగర్ వితౌట్ వాటర్. ఇప్పుడు నేను ప్రీవియస్లీ బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉండాలి. జాగ్రత్త, ఇవి పైకి వచ్చేస్తాయి మనకి. బీ కేర్ఫుల్. సో బాగా కలపాలి. See the color, very beautiful it is. సో ఇలా 1 to 2 minutes వరకు బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ మిక్స్లో నేను ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ వేయబోతున్నాను. ఇందులో మనకి డేట్స్ ఉంది, బ్లాక్ రైజిన్స్, వైట్ రైజిన్స్, అండ్ తర్వాత బాదం, కాజు, ఇవన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. అండ్ దెన్ ఈ టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నాను. దెన్ ఆరెంజ్ పీల్ పీసెస్, అవి వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది కేక్కి. డోంట్ మిస్ దోస్. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అందులో వేద్దాము. వేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకుని మనం ఆ షుగర్ సిరప్లో బాయిల్ చేసుకోవాలి. బికాజ్ ఇలా చేయడం వల్ల మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక స్మూత్ టెక్స్చర్కి వస్తాయి. అండ్ అలా రావడం వల్ల మనకి కేక్ కూడా చాలా డెలిషియస్గా, టేస్టీగా ఉంటుంది. సో ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మనకి ఈ విధంగా అవుతుంది. అండ్ దెన్ దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఒక 30 minutes వరకు వీటిని కూల్ చేయాలి. సో నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను చేసేది వితౌట్ ఓవెన్ కాబట్టి ఇలాంటి ఒక ప్యాన్ తీసుకున్నాను నేను. ఇది కొంచెం డెప్త్ ఉండే కంటైనర్. సో ఈ ప్యాన్ని నేను ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇందులో నేను ఈ కేక్ ప్యాన్ పెట్టాలి కాబట్టి కేక్ ప్యాన్ డైరెక్ట్గా పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ బేస్కి కేక్ అనేది మాడిపోతుంది. సో ఐ టేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టాండ్. ఈ స్టాండ్ పెట్టడం వల్ల హైట్ అనేది ఉంటుంది ప్యాన్కి. సో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది హీట్ కూడా. సో ఒక 20 minutes వరకు నేను ఈ కంటైనర్ని హీట్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో దిస్ ఈజ్ అ మైదా ఫ్లవర్, అంటే ఆల్ పర్పస్ ఫ్లవర్.
నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అండ్ బటర్. సో బటర్ని ఇప్పుడు నేను ఈ బౌల్లో వేసుకుని కండెన్స్డ్ మిల్క్తో దాన్ని మొత్తం మిక్స్ చేస్తాను. రిమెంబర్ కండెన్స్డ్ మిల్క్ ఈజ్ స్వీట్. సో మిల్క్ క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్గా ప్రపోర్షన్స్లో తీసుకోకపోతే స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. Now add maida flour, బాగా కలపాలి. ఇందాక మనం కూల్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ షుగర్ సిరప్లో చేసింది, దీన్ని కూడా వేసి మనం కలపాలి. Now few drops of vanilla essence, that is of your choice, and baking powder. నేను ఎక్కువ ఏం వేయట్లేదు. అండ్ బేకింగ్ సోడా ఆల్సో. బేకింగ్ పౌడర్ కన్నా బేకింగ్ సోడా చాలా తక్కువ క్వాంటిటీ వేయాలి. సీ ద రేషియోస్, ఇఫ్ నాట్ టేస్ట్ అనేది పాడైపోతుంది. సో మిక్స్ ఇట్ వెల్. బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మీకు వాటర్ కానీ తక్కువ అయితే హాట్ వాటర్ కొద్దిగా వేసుకుని మీరు మిక్స్ చేసుకోవచ్చు. నౌ ఈ కేక్ ప్యాన్ తీసుకున్నాను. ఈ కేక్ ప్యాన్కి మనకి బ్యాటర్ డైరెక్ట్గా వేయలేము. సో అందుకనే మనం బటర్ పేపర్ అనేది దీనికి స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్కి నేను అది స్టిక్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ బటర్. సో బటర్ ఇలాగా స్టిక్ చేస్తున్నాను, పట్టుకుని ఉండడానికి, డిస్టర్బ్ అవ్వకుండా పేపర్ని. సో అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మనం చేయడం వల్ల కేక్ అనేది ఈజీగా వస్తుంది, ఎడ్జెస్కి కానీ కార్నర్స్కి అంటకుండా. సీ దిస్ ఈజ్ హౌ పేపర్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ నౌ ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి, కేక్ మిక్స్ని. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కార్నర్స్ మనకు మిగిలి ఉంటే ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల టోటల్ ప్యాన్లో ఈక్వల్గా సెటిల్ అయిపోతుంది కేక్ మిక్స్ అనేది. నేను పైన ఇవన్నీ ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను టు గివ్ ఏ ఎక్స్ట్రా లుక్.
ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెడదాం. సో ఈ ప్రీహీటెడ్ కంటైనర్లో ఇప్పుడు మనం ఈ కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి. చూడండి, ఇది బాగా హీట్ అయింది, ఈవెన్గా స్ప్రెడ్ అయింది హీట్ అంతా. చాలా కేర్ఫుల్గా కేక్ ప్యాన్ పెట్టాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్ ప్యాన్. సో ఇది పెట్టి అట్లీస్ట్ ఫర్ 1 hour it is allowed to bake. Now close the lid, allow it to bake for 50 to 60 minutes of time. సో ఇప్పుడు 1 hour అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం కేక్ ఎలాగా రెడీ అయిందో. వావ్, ఇట్స్ వెరీ కలర్ఫుల్. సో ఇప్పుడు ఇది బయటకి ఇలా కనిపిస్తుంది. ఇంటర్నల్గా ఎలా కుక్ అయిందో మనం చెక్ చేయాలి. సో ఇలా మనం పొడిచి చూస్తే దానికి ఏం అంటలేదు కాబట్టి ఇట్స్ డన్, కేక్ కుక్ అయిపోయినట్టే. ఇంకా మనం దీన్ని బయటకు తీసేయవచ్చు. చూడండి, ఏం అంటుకోలేదు. సో దిస్ ఈజ్ హౌ కేక్ తీసేసాను బయటికి. ఇప్పుడు వెట్ క్లాత్ని దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా ఒక 10 minutes వరకు ఈ వెట్ క్లాత్ని పెడితే మనకి ఆ మాయిశ్చర్ వల్ల కేక్ అనేది కూల్ అయ్యి సాఫ్టెన్ అవుతుంది. సో విల్ సీ ఆఫ్టర్ 10 minutes. సో 10 minutes తర్వాత మనకి రెడీ అయిపోయింది. ఇది కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి మొత్తం. చూడండి ఎంత నీట్గా అది కుక్ అయింది. So finally our Christmas cake is ready. It's very delicious and easy to make. Now I'm going to cut the cake. With the simple ingredients, easy process lo మీరు కేక్ చేసుకోవచ్చు. So this is how the cake is. It's very soft. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, without egg and without oven. So please do try. Have a happy Christmas. Thanks for watching. Please do like, share and subscribe to my channel.